నర్సయ్య తాత చిన్నగా మెల్లగా పడుకుంటా లేచుకుంటా తాంబేలు నడకలక ఏం చేయాలి నాకు పానం ఊకోబుద్ది అవుతుందా ఇక నా ముసలికి ఎరిగిస్తూనే ఉంటుంది చిన్నగా రాంగ ఏడుకొచ్చుండు మీ నర్సయ్య తాత అంటే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలము బ్రాహ్మణ వెళ్ళామురా బ్రాహ్మణ వెళ్ళామంటే మరి ఎవరిది ఏంది ఏ కదా ఈ పుట్టుకూరు ఓ అమ్మ పెద్ద కోమటిరెడ్డి చిన్న కోమటిరెడ్డి ఒక గాలి ఇలాకలా అడుగు పెట్టిండు మీ నర్సయ్య తాత మరి మంత్రి గారి ఇలాకలా మంత్రి గారి సొంత ఊరు మాతృభూమి సొంత గడ్డ బ్రాహ్మణ వెళ్ళామురా అమ్మ ఇవాళ పెద్దనే ఉంటుంది బాగోతామని అనుకుంటున్నా పెద్దగా కథ మాత్రం జోరుదారుగా ఉంటుంది చూస్తూనే ఉంటుంది మన నేను ఇక మరి ఇక్కడ మన పెద్ద మనిషి ఆయన కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల ఊసే గౌడు మరి ఏం చెప్పబోతుండు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఏ రకంగా ఫాయిదా అవుతుంది ప్రగతి చక్రం ఎట్లా ముందుకు పెడుతుంది మరి పెద్ద కోమటిరెడ్డి ఇక్కడ ఏ రకంగా హామీలు ఇచ్చిండు ఏ రకంగా ముంగడిపోతుంది కదా అగో మతలబ్ ఏందో అందిస్తా చూస్తూనే ఉండదు మన ఏందని చెప్పే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చి కూడా ఏడాది అర్థం దాటింది 2 ఏళ్ళు కావస్తుంది మరి ఎట్లా ఏంది ఏం కథ పెద్ద కోమటిరెడ్డి ఇక్కడ తెలంగాణ ఎంకన్నా బిరుదు తెచ్చుకున్నా పెద్ద కోమటిరెడ్డి మరి ఏం చెప్తున్నాడు ఏ రకంగా అభివృద్ధి ఉరుకులో పెడుతున్నది ఏంటి కథ ఏం నడుస్తుంది మొత్తం మీద ఇక్కడ మా బ్రాహ్మణ వెళ్ళాంలో మా వెంకటరెడ్డి గారు అదేవిధంగా మంత్రి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి యొక్క జన్మస్థలం ఇది బ్రాహ్మణ వెళ్ళాం అంటే ఒక చరిత్ర వారు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను అనేక పేద ప్రజలకు అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా మా ప్రాంతం నకరకల్ ఎమ్మెల్యే వీరేశం అన్న గారు గెలిచినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బ్రాహ్మణ వెళ్ళాక చెప్పాల్సిన ముఖ్యమైన మణిహారం రైతులకు ఉపయోగపడింది ఏంటంటే గత 17 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ బ్రాహ్మణ వెళ్ళాల ఎత్తిపోతల పథకం ప్రారంభించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మనకు నీళ్లు ఈ ప్రాజెక్టు నింపి ఇక్కడ రైతులు 1000 ఫీట్లు వేసినా కానీ బోరు పడని పరిస్థితి, రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్టు పెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు కొట్లాడి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ ఒప్పించి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ ఆ పనులు అట్నే ఎక్కడ వేసింది అక్కడనే ఉంచి గత తెలంగాణ వచ్చినా కూడా ఏం చేయని పరిస్థితిలో ఉంటే మొన్న వచ్చిన 6 నెలల లోపే బ్రాహ్మణ విలంలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టు ప్రారంభించి ఇక్కడ వాటర్ని రైతులకు బోర్లు మన ప్రాజెక్టులో నింపడం వల్ల బోర్లు రీఛార్జ్ అయ్యి ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా అది ఎందుకంటే రైతు బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుంది, ఈ ప్రాంతం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి రైతులకు అనేది మంచినీరు అదేవిధంగా సాగునీరు రెండు మా బ్రాహ్మణ విలువ ప్రాజెక్టు ద్వారా మా నాయకుడైన వెంకటరెడ్డి గారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వీరేశం గారు యొక్క చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రారంభించి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కువ శాతం చాలా రకం ఈ సంవత్సరం వర్షపాతం చాలా తక్కువగా ఉండే అయినా కానీ ఈ ప్రాజెక్టు వచ్చినాక ఈ చుట్టుపక్కల ప్రాంతంలో బోర్లు రీఛార్జ్ అయ్యి నీళ్లు పోయడం వల్ల కొంతవరకు మన రైతులు ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్యులు అయిన తర్వాత బ్రాహ్మణ విల్లంలోకి వచ్చి మొదటిసారి ఆయన వీడికి వచ్చి నల్లగొండ టు చిట్యాల రోడ్డు అదేవిధంగా మునుగోడు టు నకరకల్ రోడ్డు 62 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. అది మా అదృష్టం. ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి అంత పెద్ద అమౌంట్ తీసుకొచ్చి మా సొంత ఊరు నా పుట్టిన ఊరు కాబట్టి మా ప్రాంత ప్రజలు మా ఊరు ప్రజలు బాగుండాలని చెప్పేసి ఆ కార్యక్రమం చేసుకుని పనులు కూడా స్టార్ట్ అయినాయి. అదేవిధంగా పేద ప్రజలు చదువుకునే స్కూళ్ళు బ్రాహ్మణ విల్లంలో ఉన్నత పాఠశాల అక్కడ కూడా ఒక 250 నుంచి 300 మంది పిల్లలు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకుంటారు. దాంట్లో ఒక రోజు వచ్చి అసలు ఇది కార్పొరేట్ స్థాయిలో స్కూల్ ఉంచాలని చెప్పేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ కానీ అక్కడ ఒక రూమ్ అవసరం ఉంటే కానీ ఆ డైనింగ్ హాల్ కానీ ఒక 50 లక్షలతోని అది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రైతు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి బ్రాహ్మణ విల్లం అనేది ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి రైతులు ఉంటారు కాబట్టి వారి దగ్గర పశువులు కూడా ఉంటాయి కాబట్టి పశువుల ఆసుపత్రికి ఒక 30 లక్షలు శాంక్షన్ చేసి దాన్ని కూడా ఒక డాక్టరు అదేవిధంగా ఒక కాంపౌండర్ మెడిసిన్ పెట్టినట్టు కూడా చేసి అదేవిధంగా మా కాడ ఎస్సీ హాస్టల్ ఉండే ఎస్సీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఉండే ఆ బిల్డింగ్ కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ బిల్డింగ్ కొంచెం మోడల్ చేసి అక్కడ కూడా పనులు స్టార్ట్ చేసింది. అనేక అభివృద్ధి పాలన ఊళ్ళో అటువంటి వేముల వీరేశం అన్న గారు
సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్య ఉన్న మన లైటింగ్ కానీ ఆ ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. మా ఊరు ఎందుకంటే ఎక్కడైనా ఏ ప్రాంతమైనా పుట్టిన ఊరు అంటేనే చాలా గొప్పది. పుట్టిన ఊర్లో ఉన్న మా ఊరు మంచిగా ఉండాలని ఇక్కడ ఉన్న నాయకులు మా వెంకటరెడ్డి సార్ కానీ రాజగోపాల్ రెడ్డి సార్ కానీ తప్పకుండా ఊరు కోసం ఎప్పుడు కలిసినా ఎవరు మా ఊరు కలిసినా ఎట్లా ఏం కావాలి మన ఊరికి, ఏం తక్కువ ఉంది, ఏదైనా అవసరం ఉందా అని చెప్పి అడగడం. అంటే ఇప్పుడు పండుగలకు పబ్బాలకు బోనాల పండుగకు దసరా పండుగకు వచ్చి ఊళ్ళకు సెటో పాటు సరఫరా చేస్తారా? ఎప్పుడో ఒకసారి మీటింగ్లలో ఈ సభలు సమావేశాలు వస్తారా? లేదు వస్తారు. ఏదన్నా ఊర్లో ఎవరైనా పెళ్లిళ్ళు ఉన్నా గానీ, ఊళ్ళో ఎవరిదైనా చనిపోయినా గానీ, ఎవరైనా ఊరు మొత్తం పండుగ ఉన్నా గానీ వారి దృష్టి ఉంటే తప్పకుండా వచ్చి కలిసి వాళ్ళకు నేనున్నా అని చెప్పి పోతారు. అట్లా ఏం లేదు. ఏ క్షణం ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి నేను వస్తా, మీరు ఏం బాధపడొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా వచ్చి వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళ కుటుంబానికి మొరల్ సపోర్ట్ ఇచ్చిపోతారు. అందులో మీ అందరికి తెలుసు, రాష్ట్రంలో మా వెళ్ళంలో ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు, పేద ప్రజలు వైద్యం కోసం, చదువుల కోసం అనేక రకాలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ సాయం చేస్తారు. మీరు అందరు చూస్తూనే ఉంటారు. అందులో మేము వెళ్ళంలో పుట్టడం మాకు అదృష్టం. ఎందుకంటే మాకు ఇంత పెద్ద గొప్ప నాయకులు ఈ మా ఊర్లో జన్మించి బ్రాహ్మణ వెళ్ళాలంటే ఒక ఉన్నత అంటే ఒక పేరు తీసుకొచ్చిన కాబట్టి మాకు చాలా గర్వం ఉంది. వాళ్ళ పుట్టిన ఊర్లో మేము పుట్టడం మాకు చాలా సంతోషం. మాకు ఆ దేవుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు కోమటిరెడ్డి అంటే బ్రాహ్మణ వెళ్ళాలా అంటే కోమటిరెడ్డి ఇప్పుడు అన్న తల్లి లాంటి ఉన్న ఊరు కోసము కోమటిరెడ్డి ఇంకా ఏం చేసిండు చెప్పుకోవలసిన ముచ్చట్లు ఏమున్నాయి ఈ ఊరి పేరు ఉన్నాయి. అంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎస్సీ కాలనీ భూమికొని ఒక 50 ఇళ్ళు కట్టించారు వాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు బీసీ కాలనీకి మళ్ళీ ఒక 5 ఎకరాల భూమి కొని మళ్ళీ రెడీ ఉన్నాయి. వాళ్ళ కూడా అది కూడా కట్టివేయడానికి ఉంది. కొత్తగూడెంలో కూడా బీసీ కాలనీ ఒక 5 ఎకరాల భూమి అక్కడ కూడా ఇల్లు కట్టడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇంకేం కావాలన్నా, వ్యక్తిగత అవసరాలకున్నా, ఈ ఊరికి ఉపయోగపడేది ఉన్నా, మండలానికి ఉపయోగపడేది ఉన్నా తప్పకుండా వాళ్ళు సాయం చేస్తారు. పేద ప్రజలను ఆదుకుంటారు. వారి వల్ల మాకు చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఎంత బాధ ఉన్నా కానీ మాకు ఒక దేవుడు, మాకు ఒక మంచి నాయకుడు అనేది వాళ్ళ మనసులో ఉంటది. ఆ రకంగానే వాళ్ళు ఈ ఊరికి సేవ చేస్తారు. తప్పకుండా భగవంతుడు 100 సంవత్సరాలు ఆయుర్చి వాళ్ళు చల్లగలుగుతారని. మొత్తానికైతే మరి ఊసన్నకి ఈ రకంగా అమ్మాయి వెళ్ళవచ్చుకుని మరి కొన్ని కోల్జాగాలు ఉన్నాయి. మరి కోల్జాగాలు కూడా ఏమంటాయి కదా చెప్పినగా. ఏం పేరు నీ పేరు? మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక? మరి 10 ఏళ్ల రాజ్యంలో మరి ప్రాజెక్టులు మీరే కథ లేదు, మీరే అంతా మొత్తం పక్కేసి పని పెట్టిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక చెట్ల పడ సరఫరా చేస్తున్నా, రైతుల బతుకు ఎట్ట ఉంది? ముఖ్యంగా ఈ నార్కెట్పల్లి, ఈ కోమటిరెడ్డి సొంత ఊరు అయినా ఈ బ్రాహ్మణ వెళ్ళి ఏమైనా దీని రూపురేఖ ఏమైనా మారినాయా? ఏం చెప్తావు దీని గతంలో రాజశేఖర రెడ్డి ఆమెలో దేశ సముద్రాన్ని చేసి వదిలేసిన ఘనత ఉందంటే కేసీఆర్ గవర్నమెంట్. ఇంకా 7 రూపాయలు లేకుండా 500-600 వాటర్ గతంలో రాజశేఖర రెడ్డి ఒక 15 ఓపెన్ చేస్తుంది. దాన్ని పట్టించుకోకుండా తిరుమల వ్యక్తి సొంత గ్రామం ఆయన కూడా పట్టించుకోకుండా నీళ్ళు రాకుండా తీసిన వ్యక్తి నిలబెట్టి తిరుమల ఎమ్మెల్యే గారు ఉండి కూడా అదే ఇప్పుడు కొమ్మడి తెలిసారు. తర్వాత ఏళ్ళ విదేశాల సహకారంతో మా మా గ్రామ ప్రజల సహకారం రైతులు అన్న బియ్యం తినాలే, నేను ఇంపార్టెంట్ దొడ్డు బియ్యం తిని ఆనముక్కులు, గొల్లు నొప్పులు, షుగర్లు, బీపీ అన్ని పెట్టుకున్నాయి కాబట్టి అన్న బియ్యం తినాలి అన్న ఉద్దేశంతో మన సీఎం గారు ఇవ్వడం జరిగింది. ఇవాళ సన్నబియ్యం అంటే 500 బోనస్ ఇవ్వడం వల్ల రైతు కూడా సంతోషంగా ఉంది. మేము కూడా తినాలి సంతోషంగా, మేము కూడా అందరితో పేదలతో ధనికులు తినాలా, పేదలు కూడా తినాలా ఉద్దేశంతో తీసుకుని పెట్టడం జరిగింది. అదే విధంగానే ఉదయం నుంచి రైతుల సంతోషంగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు తాత రాకపోగా ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఇప్పుడు సర్కారు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో పేదోళ్ళ కడుపు దొక్కలేవు అనేది ఈ నోట ఆ నోట జరంతా తిరిగిస్తున్న ముచ్చట. ఎట్లా ఏంది ఏం కదా? మరి నిజమైన అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో కూడా కొన్ని పద్ధతులు పెట్టారు. మరి అవి సరిపోతాయా? మరి ఆ ప్రాజెక్టుల పేరు మీద ఇప్పుడు వాళ్ళు
అప్పు చేసిపోతే ఆడికి మిత్తి కడుతున్నాము మా నడ్డి ఇరుగుతుందో కొట్టి కట్టలేక మా నడ్డి ఇరుగుతుందో ఆ పెద్ద మనుషులు అంటున్నారు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? రేపు సర్కార్ ఎట్లా ఇది మాత్రం వాస్తవం. కూలేశ్వరం అంటే కూలగొట్టిండు. కూలగొట్టి లక్షల కోట్లు కూలగొట్టిన వ్యక్తి సీఎం. మా సీఎం గారు అట్లే కాదు, ఇలా మంత్రులని సలహాతోని ఎమ్మెల్యే గారి సలహాతోని అందరినీ కూర్చోబెట్టి ఏ విధంగా ఏదైనా ఉద్దేశించుకొని చేసిన అప్పు ఏంటంటే సర్దకట్టుగా దీన్ని వెనకట పేదోళ్ళు గీక్కొని తినేది, ఆ విధంగా గీక్కొని పోయింది. అది గుర్తుపెట్టుకొని ఇలా లక్షలు అప్పు చేసిన మిత్తి కట్టుకుంటూ ఏ విధంగా చేయాలని చెప్పి 6 గ్యారెంటీతో బస్సు ఉచితం కావచ్చు, చాలా విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ రుణమాఫీ మెయిన్ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం లేదు రుణమాఫీ చేసిన రైతుల ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పినా. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక నీకు ఏం ఫాయిదా అనిపిస్తుంది? ఎట్లా సంగతి మంచిగా ఉంది. ఎట్లా మంచిగా అంటావు? ఒకప్పుడు 10 ఏళ్ళు జాబుల కొరకు కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగారు. ఇప్పుడు సంవత్సరాలనే గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి అన్ని పోస్టులు వేసారు, జాబ్ కూడా చేస్తారు. అమ్మని స్వామి రంగు పొలం పడ్డాడని తక్త ఎక్కినాయట. ఎట్టుంది అత సంసారం? ఏముంది చేస్తే 4 చేయకుంటున్నాడు. ఏమి లేదు, మంచిగానే ఉంది. ఎంకరేజ్ చేసినట్టు మంచిగా ఉంది. కానీ మనకు నీళ్లు ప్రాజెక్ట్ మాత్రం వస్తే మాత్రం ఇక అది నమ్మకం ఉంది. ఎంకన్నా నా క్లాస్మేట్, ఎంకన్నా నా క్లాస్మేట్, నా క్లాస్మేట్, ఎంకన్నా నా క్లాస్మేట్. నా క్లాస్మేట్ ఇంకో గుర్తు పెట్టుకో, చేయకుండా సస్యసేవన చేస్తాడు. అది మంచిగా కూడా వెంకటరెడ్డి, వెంకటరెడ్డి ఆయన వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, జమల్ వెంకటరెడ్డి. నడితే వాళ్ళు పట్టుకొని చెప్పాలి కూడా మంచిగా ఉండాలి. దేవుని దయ వల్ల మంచిగా ఉండాలి. వెంకటరెడ్డి చల్లగా ఉండాలి. మనకు ఊరు మొత్తం శిక్షణ చేపియాలి. మరి ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అని పెట్టింది, పెట్టిర్రు. ఇక 10 ఏళ్లలో అది ఎక్కడ సాగలేదు, అది పడబెట్టింది అనేది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు దాని మీద మేము పూర్తి స్థాయిలో ఇది ఎంతవరకు వస్తే ఎస్ఎల్బిసిని కథం చేస్తాం, దాని కథం పట్టించి నీళ్లు తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఎంకరేజ్ తలుచుకుంటే అన్నీ ఇది ఎంకరేజ్ తలుచుకుంటే మనకి కంపల్సరీ. అమ్మా ఇది చిన్నది కాదు. ఎంకన్నా నడవలేని మళ్ళా మొబైల్ పేరు ఈ రాష్ట్రం మొత్తం మీద మాకు సముద్రం అవుతుంది. కాదు బంగారం ఎంజాయ్ అయితే బంగారం అవుతుంది. అమ్మని స్వామి రంగా ఎవరు మరి ఎవరు చూసుకోవాలి బిర్రు మూత మోగిస్తుంది లైవ్ మీద ఉంది. ఎవరం అంతా ఏ పని చేసావు? వ్యవసాయం రైతు బతుకు ఏం బతుకు మంచిగా ఉంది. 4 ఎకరాలకు 5 ఎకరాలకి ఎక్కువ. ఏం పంట వేసినావు? ఏదో బోనస్ పడతలేదు అది బోనస్ మాకు వచ్చే చాలు. మొన్న అసెంబ్లీలో కూడా కొంత బోనస్ ఏదో ప్రకటించిందట, మరి వచ్చిందా? రాదు. ఇప్పుడు తర్వాత వస్తుంది. ఎప్పుడు అన్ని ఒకసారి వస్తాయా? స్వామి రంగా ఇది కడుపురా బతుకు ఎట్లా అంటే ఏం చెప్పాము మరి. ఏమైతుంది? మంత్రి ఊరు, మంత్రి ఇలాగా, మంత్రి పుట్టి పెరిగిన గడ్డ. మాతృభూమి కోసం నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను. ఆయన అంటున్నావు కోళ్ళేమో మొత్తం లెక్కలు కొడుతున్నాయి. మరి నువ్వేమో బస్ స్టాండ్ అంటున్నావు. అదే ఏముంది అంటున్నా. అదే ఇప్పుడు గుడి బడి సెటపట హాస్పిటల్ ఇంకా ఏరేనో ఏమేం చేసి ఉంటావు మరి. అన్నదాని లాంటి ఉన్న ఊరా పుట్టి పెరిగిన గడ్డ ఏమైనా సెటపట అరుచుకుంటుండా? అవుతానే వస్తుండు. ఇప్పుడు అప్పుడప్పుడు రాలే గాని ఇప్పుడు వస్తుండు.
కాంగ్రెస్ వచ్చిన కానీ వస్తుండే అంతకుముందు రాలే అబద్ధం ఆడాలి ఇప్పుడైతే వస్తుంది సార్ మంచిగానే వస్తుంది పేదోళ్ళు చూస్తుండు బెక్కలు చూస్తుండు ఇప్పుడైతే బియ్యం మంచిగానే ఇప్పిస్తుండు గ్యాస్ పైసలు పడుతున్నాయి బస్సు వస్తుంది బస్సు పోతుంది మునుగోడు దాకా ఇంకేముంది ఇక మా ఊరికి గయ్యగా వచ్చేది పడుతుంది ఉచిత బస్ ఎట్లా అనిపిస్తుంది? ఏమి ఇక బస్సులు పోవడానికి ఇబ్బంది ఉంది జర మంది లెస్స ఉంది నడవలేకపోతున్నాము అలా నివాళలేకపోతున్నాము కానీ ఎట్టో గట్ట పోవాలి కదా సౌతులు దుడ్డుబాటు తీసుకుంటున్నాడుగా. పీక్కుంటారు మరి పీక్కుంటున్నారు మరి ఏం కాదమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచితంగా పోయి నా అక్క చెల్లెలు మొగడు పంచాయతీ పెట్టుకునే గానీ ఆ కారటే ఉంటది కదా, ఆధార కారటే అది చూపించి అమ్మగారి ఇంటికి అత్తగారి ఇంటికి పోవాలంటే ఈ సంవత్సరం పంచాయతీ పెట్టుకొని బదలాలు చేస్తున్నాడు నిజమేనా? పోతుంటే అదే నేను ఉత్త పుణ్యానికి బస్సులలో పోరా నేనైతే ఈ పంచాయతీ పెట్టుకుంటున్నట ఇప్పుడు అది కొంత పంచాయతీ అయితే నిజమే పంచాయతీ అయితే నిజమే పంచాయతీ మరి ఏం చేయము ఇక తప్పదు తప్పదు ఏం నడుస్తుంది ఇక్కడ? సార్ వచ్చిన కాంచి అయితే పర్లేదు, చాలా మంచి చేసిన రోడ్లు కానీ స్కూల్ కానీ అందులో ఉన్న హాస్టల్ కానీ అన్ని పర్లేదు మంచిగా ఉన్నాయి. కాకపోతే బస్సు ఒకటి రావట్లేదన్న బాధ ఒకటి ఉంది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అర్జెంటుగా ఆ బస్సు ఒకటి టైంకి వేస్తే కొంచెం స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ ఇలాంటి పెద్ద మనుషులకు కానీ బాగుంటుందని చెప్పేసి. మరి ఇప్పుడు ఉచిత బస్సు నీకు మంచిగా అనిపిస్తుందా? పిరి బస్సు అంతేనా? మరి ఇప్పుడు ఆడోళ్ళు ఈ పిరి బస్సు వచ్చినాక ఈ మగవాళ్ళతో పంచాయతీ పెట్టుకుని పోతుంటాట, మరి నువ్వు అట్లా పోతున్నావా? బెదిరిస్తున్నాడా సౌతులు? ఈ ఘోరంగా ఆధార్ కార్డు పెట్టుకొని పోతాం బస్సులలో అని సౌతులు బెదిరిస్తున్నాడు. మీ ఊళ్ళో అట్లా ఉందా? లింగక్క ఇప్పుడు నాకు యాది వచ్చిన ఇక్కడికి నా గోర్లు ఇటు వలస వచ్చినప్పుడు చూసా కానీ నీళ్ళు కూడా పోసాం నాకు కానీ మర్చిపోయినా లింగక్క ఎట్లా పోతే బతుకు అప్పట్లే కదా ఉందా ఏమన్నా మారిందా? అప్పట్లేకుంటే ఎట్లుంది? అప్పట్లేక చేసినాం ఎట్లా చేసినాం మేము కష్టాలున్నాయా? కష్టాలు చేయకుండా రావాలి. ఇప్పుడు వెంకటరెడ్డి పుట్టి పెరిగిన ఊరు పుట్టి పెరిగిన ఊరు లింగక్క. మరి పెద్ద కోమరెడ్డి చిన్న కోమరెడ్డి ఏం చేసిండ్రు? ఈ ఊరుకు ఏమైనా మంచి చేసిండ్రా? ఆపదికి దాచుకుంటున్నా చెడ్డ పడ్డ ఏమన్నా ఊళ్ళే పేరు ఉందా? ఉంటుందేనా? గది కావాలి నాకు. పేరు లేని ఎట్లా గెలిచిర్రు? పేరు లేని ఎట్లా గెలిచిర్రు? చాలా మళ్ళీ అంటున్నా ఊరిని చెప్పమ్మా. నీ పేరేం పేరు? కోటెన్ ఎకరేది నా తమ్ముడే, కోటెన్ ఎకరేది నా తమ్ముడే. కథ పెద్దగా నేను ఏదో అనుకుంటున్నా. వస్తాడా అప్పుడప్పుడు మరి మంత్రి ఊరికి? ఏమనిపిస్తావా? పేరు పెట్టి పిలుస్తావా? తమ్ముడే అంట. అమ్మని స్వామి రంగు ఏం కాదు. ఆయన మా తమ్ముడు, ఆయన కూడా మా తమ్ముడు. ఏం పేరు నీ పేరు? ఏం పని సత్తం ఏం పని చేస్తుంది? ఏం చేయదు. అమ్మని స్వామి ఎంత రాజా బతుకు రిటైర్ అయినాం మేము. అది కథ నీ దండం వేసిన ఆయన. ఇది పెద్ద కొలువు, ఇప్పుడు రిటైర్ అయ్యి పెద్ద కొలువు. మరి బువ్వ నువ్వే పడుకుంటున్నావా? కోడల్లా మా దగ్గర పట్నాలు ఉంటుందా? ఎట్లా అనిపిస్తుంది పిరి బస్సు? పిరి బస్ ఏముంది? మంచిగా ఉంది పిరి బస్సు. మనసులో మమ్మల్ని లెక్క కూడా చేసింది. ఇబ్బంది ఏముంది మాకైతే? ఇబ్బంది పని చేపిస్తేనే పిరి బస్సు చేయబట్టి మేము అలా కూడా పోకుంటాయి. మా కొడుకు డ్రైవర్ ఆపుతున్నారా? ఆయన కూడా ఆడి మనిషిగా. అదే ఇప్పుడు పిరి బస్సు పెట్టుకోమని పంచాయతీ పెట్టుకొని కొట్టుకొని సంపుతారా?
మీరేం పేరు మనమ్మ ఏం చేస్తుంది మనమ్మ మరి మంత్రి పెద్ద కొమ్మటేడు చిన్న కొమ్మటేడు ఏం కావాలి నీకు అమ్మ మరి మీ అన్న పని చేస్తుండా చేస్తుండు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుంది పానం కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పానం ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా పెద్ద కొమ్మటేడు ఈ ఊరికి ఏ పని చేసిండు ఏది కనబడేస్తాడు రోడ్ లేదు ఏది లేదు బస్సు పెడితే బస్సు ఎక్కట్లేదు సమయమేందామా చెప్తానే ఉండే ఇప్పుడు తమ్ముళ్ళు ఇప్పుడు కోమటోడు నీకు తమ్ముళ్ళు కావాలంటున్నావు మరి ఇప్పుడు రాయగోపే మంచోడా వెంకరెడ్డి మంచోడా అందరు మంచోళ్ళే అంతేనా అందరు మంచోళ్ళే సరే ఏమని పియా తొలేడు ముంగూడు మళ్ళా తొలేడు ఓహో అమ్మా నువ్వు మునుగోడు పోయావా ఏ మీ ఊరి మీ ఇలాకలా ఇది బంద్ పెట్టిందట నిజమేనా తాత మా కాడ రాజగోపాల్ సార్ బంద్ అన్నాడుగా అన్ని బందే అంతేనా వచ్చేకు మరి ఎట్టనే గిట్టే నాశనం వచ్చి పరిగెట్టుకు ఉంటాయి మరి కథ ఏం కావాలి కథ పక్కన పోతాయా వైన్స్ కార్డు పోతేనే గది లేకపోతే ఏది లేదు అంతేనా అయితే మొత్తం మీద మాత్రం రాజగోపి ఒక మంచి రామసక్కరి పనే చేసిండు కానీ పోయాక లేమని మరి నాంగోన పోతాయేమో అవి లెంకలు కొట్టాయి ఇక మరి అది నాంగోనే ఫోన్ తింటాయి మరి కోళ్ళగా ఏమనుకుంటున్నాయి రాజగోపి వచ్చి మాకు వచ్చి మంచి వచ్చింది అనుకుంటున్నా అరే మంచి పనే చేసిండ్రా అని ఆడబోతుంది ఎక్కువ అనుకుంటా ఇంకా కొంతమంది అట్లా అంటారు కొంతమంది ఇట్లా అంటారు 10 రూపాయలు లాభం వచ్చిన వాళ్ళేమో సార్ మంచివాడు అంటారు నా జైలుకి వెళ్ళి 10 రూపాయలు వచ్చు కదా నా నోట్ల మనం కొట్టినా కొంతమంది అంటారు కానీ ఎక్కువ శాతం ఎవరికి మేలైతుంది ఇది ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు బంద్ పెట్టడం ద్వారా జనాలకైతే ఫాయిదా అవుతుందిగా అంతేనా మీ ఆమె ఏది పిల్ల ఈయన ఆడిస్తుంది పాప నొప్పుతుంది వచ్చి ఇక ఇంటి పోయినాక నేను ఓ అమ్మ మునిగడ్డ పెట్టి కూర్చున్నట్టుందిగా నేను కాదు పిల్ల ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండాట ఎగదరా బతుకు తండాట ఎగదరా ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకెగదరా బతుకు బజారు కేకెగదరా అయితే ఈ తాగి కడుపులలో పేగులు తూట్లు పడి అరవో రామచంద్ర అని దావాళ్ళలో పడి ఇవాళ అడ్డగోలిగా ఆస్తులు అమ్ముకున్నా కానీ పాదాలు నిలుస్తారు దక్తారు అందుకనే తాగుడు వద్దు బెల్ట్ షాపులు అడ్డగోలిగా పెట్టి పొద్దుగానే చాయ్ తాగినట్టే మందు తాగుతున్నారు అని రాజగోపి ఏం చేసిండు మునుగోడు ఇలాకలో మాత్రం బెల్ట్ షాపులు బంద్ పెట్టించిండు బంద్ పెట్టించిన ఊరుకు 5 లక్షలు 10 లక్షలు ప్రకటించినాడు నిజమేనా కాదు మళ్ళా మునుగోడులో మందు వద్దంటారు మళ్ళీ మునుగోడులో కల్తీ మద్యం జరుగుతూ ఉందటగా నిజమేనా ఎప్పుడు అమ్మా కాదు మీరా ఇప్పుడు రాయబోయా తాగొద్దు ఊరోళ్ళు కంకరం కట్టుకొని తాగకుండా ఉంటే వాళ్ళకి షెడ్డో పడ్డో నేను పశువు పడుకో సాయం చేస్తా అంటున్నాడు ఇప్పుడు ఆయన కంకరం కట్టుకుంటూ ఏంటి బెల్ట్ షాపులు బంద్ కావాలని అదైతే మంచిదే కాదా ఇక మంచిదంటే మంచిదే చెడ్డది చెడ్డదే నాకు ఒక్కరు మంచిగా అనిపిస్తుంది ఆయన కావాలనిపిస్తుంది తెల్లారితోరికే సాదా అయినట్టు మందు తాగుతున్నారు అంటే అవి కడుపులలో పేరు తూర్పు పడే ఎవరైనా అంతేనా కాదా సరే మంచి బంద్ పెట్టించింది బెల్ట్ షాపులు బంద్ పెట్టి ఇట్లా బంద్ పెడితే ఊరికి 5 లక్షలు ఇస్తాడట అది మంచిది కాదట అదే ఇప్పుడు ఈ కోయిలాగా పండుగ పోవాలి నాకు కొనాలి అంతేనా మాట్లాడు చిన్న కోమటి కలవరిస్తున్నా వెంకటరెడ్డి రాయగోపాల్ రెడ్డి తమిళేనా
మీరు అందరు తమ్ముడే అంటారు. మరి తమ్ముడు వచ్చినప్పుడు ఏమైనా నాటుకోడి వచ్చి పెడుతున్నావా? అతనా నువ్వు సంపాదించలేదా? నువ్వు ఆనాడు నమస్తేనా? అది కథ. ఏం చేస్తాయి? హలో. మరి ఇప్పుడు ఎట్లా రాకపోగా మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినప్పుడు రాఘగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు చెడ్డపడి ఏమైనా మంచిగా ఏమైనా ఊళ్ళో అరుచుకుంటున్నా? ఉందా పేరు ఉందా ఊళ్ళో? పేరు బాగానే ఉంది. అంతేనా? ఏం చేసిండు ఊరుకు బ్రాహ్మణ నాకు కోరి గారి పేరు ఉంటది. చేస్తున్నాడు తక్కువ లేకారు. ఏదో ఎక్కువ మీద బల వచ్చినా కింద బల ఉంటుంది. ఇది ఇది ఏందనుకుంటే ఇది చిలకడమే ఇది. ఇది మొగం చూస్తే నాకు హరిచేతులు అంజనం చెప్తూనే ఉంది. కోయిలాగా మొత్తం ఊరు తిరుగుతుంది, సంతులు పొద్దులు కాలిస్తాయి. ఎక్కడ ఏం జరుగుతుంది అదే నాప్యా. ఇది గాట కాళ్ళది, నోరు కాళ్ళది, సంతులు పొద్దులు గాలిస్తుంది. ఇది అందరికి వస్తా ఆ పని వస్తుంది అందరికి. ఇప్పుడు బ్రాహ్మణ వైద్య ఏం జరుగుతుందంటే ఇప్పుడు నీకు ఎరక గాలకి ఏం ఎరక ముందు ఎట్టయినా నువ్వు గాలి ఏం పని చేస్తావు అందాలి. బతుకు కోసా కోసా మరి ఏం లేదు మీరా. ఇప్పుడు పెదకొమ్మటి పుట్టి పెరిగిన ఊరా అదే పలుకుబడి పచార ఊళ్ళో ఉండదా లేదా? జనాలు ఏమనుకుంటారు ఏం కథ అని వచ్చినా ఏం చెప్తావు మగవాడిని? అంతేనా? ఏం చేస్తుంటే ఏం చేసిందంటే సాయం కావాలంటే చేస్తాడు. అంతేలే. మరి సాయంత్రంగా చూసిన పంతం ఎట్టుందో ఏం చెప్పినా మీకు ఏమనిపిస్తుంది? పాన కాంగ్రెస్ సర్కార్ అంటారు. రేపు సర్పంచ్ ఎలక్షన్ల గాలి ఎటుమంది తాత కాంగ్రెస్ ఏమో మరి ఈ పథకాలు పక్కేసుకొని పండుకుంటున్నాయి అని అయ్యా బీఆర్ఎస్ పోయిదాకా లేఖలు కొడుతున్నాయి. మళ్ళా మా కేసీరావుని కలపరిస్తున్నారు, మా కేసీరావుని కలపరిస్తున్నారు. అవి అక్కడ ఫోన్ వెళ్తున్నాయి. ఏమంటామో ఎట్లా అంటారు అనేది అలా ఇది మెల్లగా వచ్చి గిలిపోవాలంటే ఉంటుంది. ఇంట్లో పోవాలి నేను ఏ సందర బాబు నువ్వు ఏ పొందర మంచిగా ఏం చెప్పాలి మోగానికి గిట్ల తయారయ్యి వెళ్ళాను ఊరు. అమ్మా అరే మా తాత వచ్చిండు షెడ్డో పాటో ఇంత కలుగుడాలో అదో ఏదో ఏదో ఇంకేమన్నా అంటే నన్ను వేసి వేసుకొని వచ్చిన నా మాట్లాడతానికి అరే ముసలి మాట వస్తుందా ఓసి మాట వస్తుందా అనేది కూడా దాన్ని తెలుస్తుంది మొగోరికి. ఇక చూడు కథ ఎట్ట ఉందో మోత మోగుతుంది బామనే వెళ్ళాము. ఇక మొత్తానికి కోమటిరెడ్డి మచ్చలేని గుణముతోటి స్వచ్ఛమైన లీడర్ గా మరి తెలంగాణలోనే బ్రాహ్మణ వెళ్ళే కాదు చుట్టుపక్కలే కాదు తెలంగాణలో ఒక బ్రాండ్ కోమటిరెడ్డి అంటే ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు. మరి ఆయన పుట్టి పెరిగిన ఆయన పదార ఎట్లా ఉంది, ఆయన పరుపుడి ఎట్లా ఉన్నది, జనాలు ఏమనుకుంటున్నారు కోమటిరెడ్డి గురించి, జనాలు ఏమనుకుంటారు అన్న కథ మొదల మీద మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండు. మొత్తానికి పెద్ద కోమటిరెడ్డి ఇక్కడ మరి అనేక పనులు చేయించిండు, ప్రగతి చక్రాన్ని ఉరుకున పెట్టిస్తుండు. రాబోయే రోజుల్లో కూడా ఆయన చేయాల్సిన పనులు ఇంకెన్నో ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సామాన్య జనాలు కానీ మాట్లాడిరు. చూద్దాం రేపు పెద్ద కోమటిరెడ్డి ఇంకా మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏం చేస్తారు, తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళు మరి ఏ రకంగా వాళ్ళు అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. మరి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పెద్ద మనిషి ఇక్కడ కొన్ని హామీలు కూడా ఇచ్చిండు. మరి ఆ హామీలు కూడా రేపు ఎందాక చేస్తాడు ఏంది ఏం కథ అని కూడా ముందు చూద్దాం. చూస్తూనే ఉంటుంది కెమెరామెన్ అనిల్ తో మీ నర్సయ్య తాత, కోమటిరెడ్డి గడ్డ బ్రాహ్మణ వెళ్ళాం.